జమునా రాణి గారు, మీరు మామూలుగా చలాకీ పాటలకి మీరు పెట్టింది పేరు అంటారు కానీ మీరు మెలడీస్ కూడా పాడారు. ఇన్ఫాక్ట్ భీష్మ సినిమాలో మీరు పాడిన పాట చక్కటి పలుకు, అదొక చలాకీగా ఉన్నా కూడా పాట, అందులో దాని మెలడీ, దాని బ్యూటీ, దాని అది రాజేశ్వరరావు గారి ఘనత. ఆ ఒక్క కంపోజింగ్ గమకాలు కూడా కష్టం పాడడం అది యాక్చువల్లీ. నదిలో నా రూపు నవనవలాడినది, మెరిసే అందములో మిలమిలలాడినది, వయసు వయారము పాడినవి పదే పదే, హైలో హైలో హైలేస హంస కదా నా పడవ. సో మొత్తం 6000 పాటలు పాడారు మీరు. తమిళ, తెలుగు, కన్నడం, మలయాళం, సింగళంలో చెప్పరాని పేరు తీసుకున్నాను నేను. అబ్బా, ఈరోజు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా నా పాటలు అక్కడ ఇంకా మోగుతూ ఉంది. అంతా హిందీ ట్యూన్సే నేను పాడిందంతా. ఒక్క సింగళం పాట అదే చెప్తున్నాను, ఒక అన్ని పాడింది. ఈరోజు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పిలిపించి నన్ను 2005లో ఇచ్చారు. అంత హిందీ అంటే అనార్కలి సాంగ్స్ ఇవన్నీ లతా మంగేష్కర్ పాడిన పాటలే అంత. ఎప్పుడైనా మీకు బాధ కలుగుతుందా తెలుగువారు మీకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదన్న బాధ? ఎప్పుడైనా బాధ అని కాదు, మనం తెలుగులో పాడింది చాలా తక్కువ. అలా ఉన్నప్పుడు ఓ పెద్ద గుర్తింపు లేదేమో, ఒక మావ ముక్కు మీద కోపం పాట తప్పితే వేరే గుర్తింపు లేదేమో అని మనం అనుకుంటాం. అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఎక్కువ గుర్తింపు, అందుకని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ అంత పెద్ద గుర్తింపు లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న ఈ తరం గాయని గాయకులు, టాలెంట్ హంట్స్, ఇవన్నీ ప్రోత్సాహం బాగా పెరిగింది సింగర్స్కి. అది మంచి పోకడంటారా మీ దృష్టిలో? సూపర్ సింగర్ కాదు, జీ తెలుగు వాళ్ళు మన సరిగమప, రేలారే కదా, ఇవన్నీ ఇప్పుడు పాడుతా తీయగా, ఇవన్నీ మన ఆంధ్ర సైడ్లో, అక్కడ తమిళనాడు సైడ్లో అలాగే చేస్తున్నారు. అక్కడ ఇండియన్ ఐడల్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎంతోమంది గాయని గాయకులు వస్తున్నారు కదా. ఒక్కొక్కరు పాడుతూ ఉంటే చిన్న పిల్లలు, చోటే ఉస్తాదులో పాడే పిల్లలు ఇవన్నీ వింటూ ఉంటే ఏమైపోతుంది, మనకు సిగ్గేస్తుంది అనమాట. ఏ మహా పెద్ద పాడేశాం మనం, ఇంతమంది పిల్లలు ఎంత పాడుతున్నారు, ఎలా వీళ్ళంతా ఎక్కడున్నారు, ఏమయ్యారబ్బా వీళ్ళంతా ఇప్పుడు ఇలా వస్తున్నారనేటి ఎవరు కారణం? వీటికన్నిటికీ ఈ యొక్క కార్యక్రమాలే కదా కారణం. ముఖ్యంగా టీవీ ఛానల్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇటువంటి చాలా హర్షించదగ్గదమ్మా. మీ వంటి సింగర్స్ హిట్ పాటల్ని ఇప్పుడు రీమిక్స్ చేస్తున్నారు, అది మీకు నచ్చుతుందా? మామూలుగా వింటూ ఉంటే ఏమనిపిస్తుంది? అది నాకు నచ్చదు. వాళ్ళు చేసుకొనివ్వండి, ఇంకొక రీటేక్ చేసుకుని మళ్ళీ వాళ్ళు పాడదగినంత వరకు చేసుకుంటే ఎంతో మనం అది బాగుందని మనం సంతోషపడతాం. కానీ మళ్ళీ ఆ బీట్స్ కావాలని ఆ రీమిక్స్ చేస్తే అది ఏం బాగుంటుంది? బ్యూటీ పోతుందంటారు. ఎందువల్ల? ఇప్పుడు మీరు కొన్ని పాటలు ఏమైనా విన్నారా? మీ రీమిక్స్ పాటలు ఏమైనా? నా మావని విన్నా, నచ్చలేదు. నాకు నచ్చలే. పాట కాకుండా జమునా రాణి గారు మీరు ఏం చేస్తూ ఉండేవారు చిన్నప్పుడు? ఎక్కువగా మీకు ఇంకేమైనా హాబీస్? భరతనాట్యం కొంత నేర్చుకుని మానేశాను. ఎక్కువ పుస్తకాలు చదువుతాను. పుస్తకాలు చదవబట్టే కొంచెం బుద్ధి బలం పెంచుకున్నాను. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ అడుగు వెయ్యాలి, అడుగు ముందుకు వేస్తే ఎలా ఉంటుంది మన జీవితాలు, ఆ వేయడం ఎంత జాగ్రత్తగా వెయ్యాలి, ఇవన్నీ నేను నేర్చుకుంది మా తల్లి నేర్పించో, నా వాళ్ళు నేర్పించో కాదు, నేను పుస్తకాలు చదివి. మీకు మీరే బాస్ అవ్వాలనుకున్నారు? మీకు ఇంకో బాస్ ఎందుకు? నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నాకు కొన్ని సంపాదించుకున్నాను, ఆనందంగా గడుపుతున్నాను, నన్ను చూసుకునేదని మనుషులు ఉన్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఒక తోడే కదా, పెళ్ళి అంటే ఒక తోడు, పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ. ఒకటి ఏంటి, ఒక ఆడదానికి ముందు తల్లి తండ్రికి బానిస, తర్వాత మొగుడికి బానిస, తర్వాత బిడ్డకు బానిస. అదే ఆడదాని జీవితం కదా. ఆ 3 దాటి వచ్చేసాను నేను. తల్లి తండ్రికి బానిస కాదు, తల్లి తండ్రి నన్ను ఎంతో గారాభంగా చూసుకున్నారు. సో ఒక భర్త దగ్గరికి వచ్చి ఆ బానిస జీవితం నేను గడపలేదు. చేసుకుంటే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండిపోవాలి. నాయనా నీకే నేను బానిస, నువ్వు ఏం చెప్తే అదే చేస్తానని. నువ్వు పాడు అంటే పాడతా, నువ్వు వద్దంటే మానేస్తా, అంతే. నేను పాడుతూనే ఉంటాను, నాకు పాటే ముఖ్యం. అలాగే గడిపేసాను. నా పాటను నేను వదులుకోలేదు. భగవంతుడు ఇచ్చిన ఒక గాత్రాన్ని ఎందుకమ్మా మర్చిపోవాలి చెప్పండి? దాన్ని ఎంకరేజ్ చేసే భర్త కావాలి, కానీ అది ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేసి నువ్వెంత నాకు పైన నువ్వు రాకూడదు అని ఒక అభిమానం ఉండే ఒక. అంటే మీరు కూడా మ్యూజిషియన్ని చూసి చేసుకున్నా కూడా అలాగే ఉండేవా పరిస్థితులు? డెఫినెట్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని చేసుకోండి, ఆ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పాడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ మొహం ఎన్ని వంకర్లు పోతాయో మనకు తెలుసు.
మాట్లాడే అవకాశం రాదు. అవకాశం వస్తే దాన్ని తగ్గించుకోవాలి. అతను మాట్లాడుతున్నాడంటే ఇలా పెట్టుకుని ఏమండి సరేనండి ఇలా మాట్లాడాలి అంతే. ఇలా నవ్వుతూ మాట్లాడితే బాలసరసి గారు చెప్పారు చూడండి, నా భర్త నువ్వు ఇంక వెళ్ళొద్దని. అదే ఇండస్ట్రీ చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే, అన్నీ తెలిసిన వాళ్ళే దాన్ని ఎంకరేజ్ చేయలేదు ఆ రోజుల్లో. యమునారాణి గారు హాయిగా చలాకీగా మీకు కావాల్సినట్టు మీరు సాగించుకున్నారు జీవితం. అవును. మీకు అత్యంత బాధ పెట్టిన సంఘటన ఏమిటి, లేక విషయం ఏంటి మీరు మొత్తం జీవితంలో? నా తల్లి పోతే కూడా నేను ఏడవలేదు. తల్లికి ఏజ్ అయింది, హెల్త్ ఆరోగ్యం అనారోగ్యంతో ఆవిడ పోయారని. నా బ్రదర్ పోయినప్పుడు నేను పడ్డ బాధ ఎట్లా అంటే, నా డిప్రెషన్ 6 months నేను కదలలేదు. నా కంటి నీళ్లు ఎప్పుడు నేను కళ్ళ నీళ్ళు కార్చి నేను ఏడ్చింది. వాడు వెళ్ళిన రోజు నుంచి 6 నెలలు పిల్లలు నన్ను అలాంటి ఒక మెంటల్ దీనికి నన్ను వెళ్ళనివ్వకుండా చేసింది నా పిల్లలు. లేకపోతే నేను ఏ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉండేదని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు పోతాడని. ఎప్పుడైనా చెప్తే మాట వరుసంగా అనేదాన్ని, ముందు నేను పోతాను రా, తర్వాత నువ్వు పో అనేదాన్ని. వాడిపోయి నేను ఉన్నానంటే ఈరోజు కూడా చెప్తున్నాను, అది నా దురదృష్టం అంతే. వాడిని పోగొట్టుకుంది. అందులో మిమ్మల్ని అలా పువ్వులో మాత్రం కాదు, వాడు ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఇంక నా జన్మల జీవితంలో చెప్పలేను. ఎవరికి దొరకడు అటువంటి అన్నదమ్ముడు.